హాయ్, నేను మీ వెంకట్. సో మాట్లాడితే చాలు ఇన్స్టా ఓపెన్ చేస్తే అగోరి అగోరి అగోరి. సో ఆవిడ పెళ్లి చేసుకుంటే మనకెందుకు, ఏం చేసుకుంటే మనకెందుకు. సో మనం మాట్లాడిన టాపిక్స్, మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి, పనికొచ్చే టాపిక్స్. ఇటు చూసుకుంటే చాలా మంది రేప్స్ చేస్తున్నారు, చాలా మంది ప్రేమించినందుకు చంపేసుకుంటున్నారు. అసలు చాలా చాలా జరుగుతున్నాయి. సో దాంట్లో ఒక ఇన్సిడెంట్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే. సో నేను కింద ఒక క్లిప్ యాడ్ చేశాను కదా. సో ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడని వాళ్ళ నాన్న నరికి నరికి చంపాడంట, అది కూడా గొడ్డలతో. అండ్ అంతేకాకుండా అది ఒక పరువు హత్య అనేసి కూడా మనకి మెన్షన్ చేశారు. అంటే వేరే క్యాస్ట్ అనేసి చంపేశారంట. అయితే ఆ అబ్బాయి అదే రోజు అబ్బాయిది బర్త్డే అనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఆ అలా జరగకూడదు అన్నప్పుడు ఆ అమ్మాయికి బెదిరించుకోనో లేకపోతే ఇంకొకటి పెట్టుకొని ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచుకొని మంచిగా చూసుకోవాలి. అలాంటిది వేరే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉండుంటారు. సో అది ఆయనకి అవసరం లేదనుకుంటా. కింద కొంతమంది ఆ పోస్ట్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఆల్రెడీ అబ్బాయికి 2-3 టైమ్స్ వార్నింగ్ ఇచ్చారు, వినకపోవడంతో చంపేశారు అని. అంటే వినకపోతే చంపేస్తారా అనేది నాదొక క్వశ్చన్ అనమాట. సో ఎందుకు ఇలా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. సో దయచేసి ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడితే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను నార్మల్ గా చాలా వాటికి ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు, కొన్ని మాట్లాడాను, కొన్ని మాట్లాడలేదు. ఇకపైన నేనైతే మాట్లాడతాను. సో కొంచెం పనికొచ్చే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ మీద కూడా ఆల్రెడీ రియాక్ట్ అవుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో